వీడియోలు తీసాకండి. మీరు తీసా వీడియో తీసా స్టార్టింగ్ మీరే కదా వచ్చింది. దశావతారాల్లో చెప్తారు. వైకుంఠంలో ఉన్న మహావిష్ణువట ఒక్కొక్క అవతారంలో ఆయన అక్కడే ఉండి ఇక్కడ నాటకం చేశారట, ఇక్కడ ఏమేం చేయాలో చేశారట. రామావతారం మాత్రం వైకుంఠానికి తాళం వేసి సాక్షాత్తు రామచంద్రుడే నడియాడట. మహాలక్ష్మీదేవి సీతాదేవిగా వచ్చిందట. ఆదిశేషుడే లక్ష్మణ స్వామి వచ్చి వైకుంఠానికి తాళం వేసి వారిని అడిగాడట ఇక్కడ భూలోకంలో. అలాగే కృష్ణావతారం, నరసింహావతారం, వామనావతారం అక్కడే ఉన్నారు. వాళ్ళు అక్కడి నుండి ఒక అవతారంగా వచ్చి వెళ్ళిపోయారు. కానీ రామావతారం మాత్రం వైకుంఠానికి తాళం వేసి వచ్చారట. అలానే ఇప్పుడు ఎలా ఉందంటే సన్నివేశం, సాక్షాత్ మహావిష్ణువు అక్కడ వైకుంఠానికి తాళం వేసి ఇక్కడ కైలాసంలో ఉన్న శంకరుడు ఎవరైతే ఉన్నారో భూలోకంలో ఆదిశంకరుడు దక్షిణామనాయ
ఇక్కడ శివకేశులు భేదం లేకుండా గర్భాలయంలో ఉండి ఆ సీతారామచంద్రస్వామి మహావిష్ణు రూపంలో ఉన్న నారాయణుని శంకరరాజులే పార్వతీ పరమేశ్వరుడు శంకరులే వచ్చి ప్రతిష్టాపన చేశారు. అలాంటి ప్రతిష్టాపనలో శివకేశవులను మనం ఒకేసారి దర్శనం చేసుకున్న ఫలితం కూడా మనకు వచ్చింది. మీరు కూడా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా సిరి సంపదలుగా సంపూర్ణంగా ఉండాలని ఆశీర్వచనంతో ముగిద్దాం. కళ్యాణ శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. జగద్గురువులు శ్రీ విజయశేఖర మహారాజు అనుగ్రహ అద్భుత హస్తాలతో వైశిష్యంగా ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ సంగతి అందరూ మీకు తెలిసినవే. స్వామివారి అనుగ్రహంలో ఇలాంటి వారమైనది దేవాలయ ప్రతిష్ట జరిగింది. ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా అందరూ నా భక్త బంధువులు భక్తజనులందరూ దేవాలయానికి చక్కగా స్వామివారి దర్శనానికి అందరూ వచ్చారు. అందరి గోత్రనామాలు నాకు అందరికీ తెలిసినప్పటికీ అందరూ తెలిసినప్పటికీ ఆ రోజు మనం సరిగ్గా చూడటం కానీ ఆశీర్వచనం కానీ అనుగ్రహించడం కానీ అనేది ఆ రోజున పరిస్థితికి అవకాశం లేకపోయింది. విశేషంగా స్వామివారు ఎంతో మన ఎంత అదృష్టం చేస్తున్నారంటే గురువు గారి అనుగ్రహం ఎంత అపారంగా క్రమప్రాంతం మీద ఉందంటే అంత అపారంగా ఉంది. స్వామివారి యొక్క చల్లని చూపులో వారి అనుగ్రహంలో వారి ఆశీర్వాదంతో మనని ఆశీర్వదించినందుకు వారి యొక్క అనుగ్రహ అక్షతలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. దేవాలయ ఆలయ మర్యాదపూర్వకంగా ఈరోజు జరుగుతున్న యొక్క విశేష కార్యక్రమానికి సీతారామ స్వామి దేవాలయ ధర్మాధికారి సర్వదేవత అనంతరామ చెప్తున్నారు. ధర్మాధికారి ధర్మరాజ రామలింగేశ్వర స్వామి దేవాలయం పాత శివాలయం అందరికీ ప్రాచీనమైనది కాబట్టి బ్రాహ్మణుడు గారు ముందుగా సర్వదేవత సోమశేఖర్ గారికి స్వామివారి యొక్క అనుగ్రహంగా తొలి వస్త్రం ఆశీర్వచనము స్వామివారి యొక్క ప్రసాదం ముందుగా ఇవ్వడం జరుగుతుంది.
నాకు నువ్వు నీకు ఇట్లాంటి ఇంకొక పెద్ద కార్యక్రమం కోర్టులో ఒకటి ఇక దాని తర్వాత ఇక ఇన్నిసార్లు అదో చక్కగా ఈ కార్యక్రమం రామాయణ పారాయణం, ఎందుకంటే కుంభాభిషేకం జరుగుతున్న సందర్భంలో వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు, ఆ శ్లోకాలని 5గురు సహాయంతో చక్కగా ఈ పారాయణ కార్యక్రమాన్ని చేసేటువంటి ఒక అవకాశం, అదృష్టం స్వామీజీ వారి దివ్య ఆశీర్ అనుగ్రహాలతో జరిగింది. మరలా ఒక 100 సంవత్సరాలు ఈ రామాలయం 3 పువ్వులు 6 కాయలుగా దిగ్విజయంగా ఇలా పరంపరగా వెలువడుతూ ఉండాలని కోరుకుంటూ, ఆ రామానుగ్రహం మనందరి ఎందుకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శతంజీవి సర్వవర్ధమాన యోగీత బ్రహ్మణ వేదామృతాంపురీ తస్మై బ్రహ్మచ బ్రహ్మాచార్యకీర్తిం ప్రదాతు భాగధేయే దేవేనం ప్రణయిని బ్రాహ్మణాదిశయుద్ధరేణ బ్రాహ్మణో వే సర్వా దేవతాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో పర్యాప్యాन्तरायाय सर्वस्वबोधिरात्मत्वमात् भवति सर्वस्यापि सर्वस्य सर्वमेव तेनाप्नोति सर्वं जयते शतदेव सर्वप्रथमानयन्तिपेनकः भवति सर्वचरन्ति दीर्घायुर्मणिकेनान्तिकेति शतमेव दिवसकात्मानं भवति शतमनन्तं प्रविशतैश्वर्यं भवति शतवशदैर्घमायुः आयुर्दाज्ञेऽभिषोऽप्रतीको पश्यति पौत्रं प्रप्रदया सुगर्भिधुनेर्जायते शतमानं भवति शताय पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति. శర్మ గారు దంపతులు అని చెప్పారు. వాళ్ళ తోడలుడు శర్మ గారు. అయ్యా ఒక్కసారి ఫోటో దిగుదాం. మన తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఏకైక పాఠశాల ఈ ధర్మ కార్యాలలో వేద పాఠశాలకు అభివృద్ధి చెందని ఈ ఖమ్మం జిల్లా ప్రాంతం కూడా వేదంతో రామచంద్రమూర్తి నిర్మాణం గాను ఆ రామచంద్రమూర్తి విగ్రహ కైంకర్యమైనటువంటి ముందుగా శ్రీధర కేశవరావు గారి కుమారుడైనటువంటి శ్రీధర రంగారావు గారు ధర్మకుప్పి కుటుంబ సభ్యులు, అలాగే శ్రీధర కిరణ్ కుమార్ గారు ధర్మపత్ని కుటుంబ సభ్యులు, అలానే శ్రీధర గోపీకృష్ణ గారి తరపున శ్రీధర దేవదత్తు గారు ఎక్కడున్నా ఒకసారి వేదిక వద్దకు రావాల్సిన కోరిక.